BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్సకు టికెట్ ఇవ్వడం ద్వారా జగన్ మాజీ మంత్రి గుడివాడకు గట్టి షాకే ఇచ్చారు. గుడ్డు మంత్రిగా యావదాంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జగన్ కు వీరభక్త హనుమాన్ వంటివారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పార్టీ నేతలంతా అజ్ఞాతంలోకో మౌనవ్రతంలోకో జారుకుంటే గుడివాడ అమర్నాథ్ మాత్రం జగన్ పట్ల రాజుకు మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ జగన్ దృష్టిలో పడేందుకు శతదా ప్రయత్నించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తనకు ఛాన్స్ కోసం ప్రయత్నించారు. అయితే జగన్ మాత్రం గుడివాడ విధేయత కంటే బొత్స అనుభవమే ముఖ్యమని తెలిచారు. దీంతో గుడివాడ అమర్నాథ్ పూర్తిగా సడైపోయారు. తనకు ఇవ్వకపోతే పోని, నాన్ లోకల్ అంటే విశాఖ జిల్లాతో సంబంధం లేకుండా విజయనగరం నుంచి దిగుమతి చేసుకుని మరీ బొత్సకు టికెట్ ఇవ్వడం పట్ల అమర్నాథ్ అలకబూనారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గుడివాడ అమర్నాథ్ అలకను, మౌనాన్ని జగన్ ఇసుమంతైనా ఖాతరు చేయలేదు. పైపెచ్చు మాజీ మంత్రి, నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి అయిన గుడివాడకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ద్వారా జగన్ తన దృష్టిలో గుడివాడకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో చెప్పకనే చెప్పేశారు. దీంతో గుడివాడ ఇక పార్టీలో ఇమడలేక, బయటకు రాలేక గింజుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి విశాఖ ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. కాలం కలిసొస్తే మరో 3 ఏళ్లు ఎమ్మెల్సీగా చక్రం తిప్పేయొచ్చని భావించిన గుడివాడ అమర్నాథ్కు జగన్ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో వైసీపీలో ఎంత కష్టపడినా బతుకు కరివేపాకు చందమేనన్న గ్రహింపు కలిగి నెమ్మదిగా బయటపడాలన్న నిర్ణయానికి వచ్చేసిన గుడివాడ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీకి సహాయ నిరాకరణ చేస్తున్నారని, దీంతో ఆయన వైఖరి ఇప్పటికే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మినుకు మన్నట్లుగా ఉన్న వైసీపీ గెలుపు ఆశలు కొడిక గట్టేసినట్లేనని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం మీద గుడివాడ సైలెన్స్ వైసీపీ నుంచి మరో వికెట్ పడిపోవడం ఖాయమన్న భావన కలిగిస్తోంది.